హమాస్ ఉగ్రవాదులు కలియుగ రాక్షసులు. వీరు ఏ నేల మీద నిలబడితే అది మా నేల అని వాదించేటటువంటి మూర్ఖులు. ఇది ఏమీ అతిశయోక్తితో కూడుకున్న మాటలు కావు. ఈ హమాస్కి ఎవరైతే లీడ్ చేస్తున్నాడో ఆ లీడర్, హమాస్ లీడర్ తాజాగా చేసినటువంటి ఒక కామెంట్ ఏంటంటే, మొత్తం భూగోళానికి అధిపతులం మేము, మొత్తం భూగోళం మా అండర్లో ఉండాలి, దానికోసం మేము పోరాటం ఉంటుంది అనేలాగా కామెంట్స్ చేశాడు. సో వీరి యొక్క మూర్ఖత్వం ఏ స్థాయిది అన్నది ఈ మాటల ద్వారానే మనకు అర్థమైపోతుంది. అన్నం పెట్టిన చేతినే నరకాలని చూసేటటువంటి ద్రోహులు వీరు. ఈ మాటలు ఊరికే అనేవి కావు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర తరచి చూస్తే, భౌగోళిక రాజకీయాలను పరికిస్తే ఇవన్నీ గోచరమవుతాయి సత్యాలు. నీతి నియమాలు, ధర్మయుద్ధాలు వీరికి రావు. అదను చూసి మాటు వేసి కొట్టడమే వీరికి తెలుసు. ఇజ్రాయెల్ మీద అదను చూసి పక్కా ప్లాన్ ప్రకారం కొట్టిన దెబ్బ నుండి ఆ దేశం కోలుకోవడానికి అంత తక్కువ టైం ఏమీ పట్టలేదు. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే వ్యవస్థ కలిగి ఉండి కూడా తేరుకుని కోలుకోవడానికి ఇజ్రాయెల్కి కాస్త టైం పట్టిందనే చెప్పాలి. ఇప్పుడు గాజాని భూస్థాపితం చేయడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది, అది వేరే విషయం. ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే దీని వెనుక రష్యా కూడా ఉంది, హమాస్ వెనుక. ఏంటి ఆధారం అంటే ఈ ఫోటో చూడండి. ఓస్ట్రిక్నో టవర్, ఇది మాస్కోలో ఉంది. ఈ టవర్ని పాలస్తీనా జెండా రంగులతో నింపేసింది రష్యా, ఇజ్రాయెల్ గాజా మీద చేస్తున్న దాడులకి సంఘీభావంగా. ఇక అరబ్ దేశాలను అమెరికా, ఇజ్రాయెల్ నుండి దూరం చేసే ప్లాన్లో భాగంగా రష్యా వేసినటువంటి అడుగు భవిష్యత్తులో అనుకున్న ఫలితాలు ఇవ్వకపోగా బ్యాక్ ఫైర్ పక్కాగా అయి తీరుతుంది. చూడబోతే ఇరాన్ కూడా బాగానే దెబ్బతినేట్లుగా ఉంది. ఇరాన్తో పాటుగా ఖతార్ కూడా ఇజ్రాయెల్ నుంచి ప్రతీకార దాడుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ముందు గాజాలో తన పనిని చక్కబెట్టిన తరువాత ఇజ్రాయెల్ చేయబోయే దాడి ఇరాన్ మీద ఉండవచ్చు. పుతిన్ ఇరాన్కి బాసటగా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడి పరిస్థితులే ప్రస్తుతానికి అంతంత మాత్రం. ఇప్పటికే బాగా బలహీనపడ్డ రష్యా ఇరాన్కి ఎలాంటి సైనిక సహాయాన్ని కూడా ఇచ్చే పొజిషన్ లేదు. పుతిన్ రాంగ్ స్టెప్ వేశాడు అని మనం ఇక్కడ భావించవచ్చు. ఇక తాజాగా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ హమాస్కి సంబంధించి వాటి అప్డేట్స్ని చూద్దాం. తొలి రోజు 3 మార్గాల ద్వారా అటాక్ చేసినటువంటి హమాస్ ఉగ్రవాదులు వందల సంఖ్యలో అక్కడి పౌరుల్ని, పిల్లల్ని కిడ్నాప్ చేశారు. దారి పొడుగున హత్యలు, మానభంగాలు, ఇంకా చాలా భాషకందని దుష్కార్యాలు చేశారు. ఇంకొంతమందిని వారి దగ్గరే పెట్టుకుని ఉన్నారు. మా మీద ఇజ్రాయెల్ కనుక దాడులు ఆపకపోతే ఇక్కడున్న బందీలను చంపేస్తామని హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రకటనలు చేస్తూ ఉన్నారు. యుద్ధం చేతకాని వాడు ఇలానే మాట్లాడతారు మరి. కానీ ఇజ్రాయెల్ ఇవేమీ చూడడం లేదు. నిజానికి ఇక్కడ ఇజ్రాయెల్ కూడా మామూలుదేం కాదు, ఎదురు చూస్తోంది ఒక బలమైన ఇలాంటి అవకాశం కోసం. ఇప్పుడు తొలి అటాక్, అది కూడా యుద్ధంగా కాకుండా పౌరుల మీద చేశారు కనుక ఈ హమాస్ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్ అటాక్స్ మీద ప్రపంచ దేశాలు కూడా వ్యతిరేకతను అంత సులువుగా ప్రకటించలేవు. రష్యా అంటే ఏదో వ్యూహంలో అలా చేస్తోంది, ఇక ఇరాన్కి తప్పదు, మరికొన్ని ఇస్లామిక్ దేశాలకు కూడా. అయితే బందీలను హమాస్ ఉగ్రవాదులు విడిచిపెట్టే వరకు ఎటువంటి షరతులు లేకుండా ఈ గాజాకు విద్యుత్తు, ఇంధనము, మంచినీరు సరఫరా చేసేటటువంటి ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ఇంధన శాఖ మంత్రి కడ్జ్ గడిచిన గురువారం ప్రకటించారు. ఇజ్రాయెలీ బందీలు తమ ఇళ్లకు తిరిగొచ్చే వరకు కూడా గాజాలో కరెంటు స్విచ్ నొక్కే అవకాశం లేదు, మంచినీటి నల్లాలు తిప్పే అవసరము లేదు, ఏ ఇంధనము ట్రక్కు అక్కడకు ప్రవేశించదు అని తన ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఒక సరైన లైన్ ఒకటి రాశారు. అదేంటంటే, మానవత్వానికి ప్రతిగా మానవత్వం ఉంటుంది, మాకెవరూ నీతులు చెప్పనక్కర్లేదు అని. నిజమే కదా. ఇప్పుడు కొన్ని సోకాల్డ్ పత్రికలు ఏం చేస్తున్నాయంటే హమాస్ ఉగ్రవాదుల పట్ల సాఫ్ట్ కార్నర్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి. కానీ వారు చేస్తున్నటువంటి దారుణాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఎన్ని దొరుకుతున్నాయి, వాటిని పట్టించుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాయి ఈ సెలెక్టివ్ అప్రోచ్ మీడియా అనేది మనం సంధించాల్సిన ప్రశ్న. ఇక ఇజ్రాయేలీ అధికారులు తెలిపినటువంటి ప్రకారం అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసినటువంటి హమాస్ ఉగ్రవాదులు దాదాపుగా 150 మంది ఇజ్రాయేలీలను గాజాలో బందీలుగా చేసుకున్నారు అని తెలుస్తోంది. అయితే ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే ఉండవచ్చు. దీనికి ప్రతీకారంగా గాజాను దిగ్బంధిస్తున్నట్లుగా ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ గడిచిన సోమవారమే ప్రకటించారు. ఇంధన కొరత కారణంగా గాజాలోని ఏకైక విద్యుత్ స్టేషన్ గడిచిన బుధవారం నుంచి పనిచేయడం ఆగిపోయింది.
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ రక్షణ దళాలు చేసిన దాడిలో 1203 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లుగా హమాస్ గ్రూప్ కూడా పేర్కొంది. ఈ దాడిలో సుమారుగా 6,000 మంది గాయపడినట్లుగా అదే హమాస్కు చెందినటువంటి ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ భూభాగంలో ఉన్నటువంటి సుమారు 1,500 మంది పాలస్తీనా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుగా ఇటు ఇజ్రాయెల్ డైరెక్ట్గా తన ఇజ్రాయెల్ రక్షణ దళాలైనటువంటి ఐడిఎఫ్ స్వయంగా పేర్కొంది. అయితే చాలా వరకు కొన్ని సెలెక్టివ్ అప్రోచ్ మీడియాలు ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం కదా, ఏం చేస్తున్నాయంటే ఈ హమాస్ ఉగ్రవాదుల యాక్టింగ్ వీడియోలను పెడుతూ, అంటే కెమెరా ముందుకు రాగానే వాళ్ళు కొంత ఈ విక్టిమ్ కార్డును వాడుకునేలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వాటిని పెడుతూ ఇజ్రాయెల్ను బూచిగా చూపెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. కానీ ఈ నరరూప రాక్షసులు వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేశారు. కిబుజిమ్ అనే ఏరియాలో దారుణ మారణకాండ చేశారు. మహిళలు, చిన్నారులు, పసిపిల్లలు, వృద్ధుల్ని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఐసిస్ను మించిన విధంగా వీరి యొక్క దుశ్చర్యలు ఉన్నాయి. కిబుజిమ్లో సుమారుగా 40 మంది చిన్నారుల తలలు వేరు చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు ఈ హమాస్ ఉగ్రవాదులు. ఈ విషయాన్ని స్వయంగా ఐడిఎఫ్ వెల్లడించింది. పసిపిల్లల్ని చంపేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని, హమాస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని తొలుత నమ్మలేదని, కానీ సాక్షులు చెబుతున్న విషయాలు భయానకంగా ఉన్నట్లుగా ఐడిఎఫ్ ప్రతినిధి జోనాథన్ కన్రికస్ తెలిపారు. మహిళలు, చిన్నారుల చేతులకు సంకెళ్లు వేసి నరికివేస్తున్నారని ఆయన చెప్పారు. హమాస్ క్రూరత్వాన్ని ప్రపంచానికి చూపించేందుకు కిబుజిమ్ ప్రాంతానికి అంతర్జాతీయ జర్నలిస్టులను తీసుకువెళ్తున్నాము అని కూడా వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ విమాన నిఘా వ్యవస్థ ధ్వంసమైంది. ఇప్పటికే హమాస్ ఉగ్రవాదుల నౌకలను పేల్చేసినటువంటి ఇజ్రాయెల్ దళాలు తాజాగా వైమానిక నిఘా వ్యవస్థను కూడా నాశనం చేశాయి. దీంతో హమాస్ మిలిటెంట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పకడ్బందీగా హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని బిల్డింగ్ల పైన ఉన్నటువంటి సోలార్ ప్యానెళ్ల వెనుక ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేసి మరి ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇవి ఇజ్రాయెల్ విమానాలు గాల్లో ఉండగానే గుర్తించి హమాస్ ఉగ్రవాదులకు సమాచారం అందించడంతో వారు ఇజ్రాయెల్ విమానాలపై దాడులకు దిగుతున్నారు. ఇలాంటి నిఘా వ్యవస్థలు గాజా స్ట్రిప్లో పలు చోట్ల ఉన్నాయని, వాటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఐడిఎఫ్ దళాలు ట్విట్టర్లో ప్రకటించాయి. ఇప్పటికే హమాస్ మిలిటెంట్ల నౌకలను కూడా ఇజ్రాయెల్ పేల్చివేసింది. గాజా స్ట్రిప్లోని మధ్యధరా సముద్రం నుంచి ఈ ఉగ్రవాద హమాస్ డైవర్లు ఈదుకుంటూ వచ్చి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడుతూ ఉన్నారు. వీటిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగినటువంటి ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీ, ఖాన్ యూనిస్ రేవుల వద్ద ఉన్నటువంటి హమాస్ నౌకల్ని పేల్చివేశాయి. ఇలా గాజాను అష్టదిగ్బంధనం చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్. యుద్ధంలో ధర్మం పాటించని వాడితో మనం నీతి నియమాలు పాటించడం వెర్రితనమే అవుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ఆ దిశగానే ఇజ్రాయెల్ కూడా సాగుతోంది. ఖాన్ యూనిస్ పట్టణంపై ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ మహమ్మద్ డెయిఫ్ సోదరుడు అబ్దుల్ ఫతా మరణించాడని హమాస్ అనుబంధ మీడియా తెలిపింది. హమాస్ మిలిటరీ వింగ్ అల్ అక్సా బ్రిగేడ్స్ కమాండ్గా ఉన్నటువంటి డెయిఫ్ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ గతంలోనే పలుమార్లు ప్రయత్నించింది. ఇది రైట్ టైం అని వేసేసింది. హమాస్ మిలిటెంట్లను పూర్తి స్థాయిలో మట్టుబెట్టేందుకు కొన్నేండ్లుగా అనుసరిస్తున్నటువంటి నాక్ ఆన్ ది రూఫ్ విధానానికి కూడా ఇజ్రాయెల్ స్వస్తి పలికే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే స్వస్తి పలికేసిందని కూడా తెలుస్తోంది. అంటే ఏంటంటే ఈ విధానం ప్రకారం ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం లేదా ఆయుధాలు దాచినటువంటి ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడికి పాల్పడే ముందు సంబంధిత యజమానులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒక 5 నిమిషాలు టైం ఇస్తుంది. భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలి, సాధారణ ప్రజలు అక్కడి నుంచి పారిపోవాలి అని. వారు ఒకవేళ వెళ్ళకపోతే బాంబులు వేయడానికి లేదు. ఇది ఆ రూల్. అయితే ఈ విధానాన్ని హమాస్ మిలిటెంట్లు తమకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతోంది. ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసినా కూడా ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోనివ్వకుండా చేస్తూ తమ అడ్డాగా మార్చుకున్నాయి. ఇప్పుడు ఈ నాక్ ఆఫ్ ది రూఫ్ విధానానికి ఇజ్రాయెల్ స్వస్తి పలికిందని తెలుస్తోంది. ఒకవేళ పలికితే అనే విధానంగా మాట్లాడుకుంటే భారీ మారణహోమం తప్పదనే వాదనలు కూడా వస్తూ ఉన్నాయి. గాజా రీజియన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ నిషేధిత తెల్ల భాస్వరం అంటే వైట్ ఫాస్ఫరస్ బాంబులను కూడా వినియోగిస్తోంది అనే ఒక ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ సంగతి మనకు తెలిసిందే. తెగిస్తే అంతకంటే దారుణంగా ఇంకెవరూ వ్యవహరించలేరు. ఈ తెల్ల భాస్వరానికి మండే స్వభావం అధికంగా ఉంటుందట.
గాలితో కలిసినప్పుడు ఇది మరింత వేగముగా ప్రకాశవంతంగా మండుతుందట. రసాయన చర్య నుంచి దాదాపుగా 815 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, కాంతి, పొగ విడుదలవుతుంది. దీన్ని రాత్రిపూట లక్ష్యాలను కనిపించేలా చేయడం కోసం, కేవలం శత్రువులకు మాత్రమే నష్టం కలిగించటం వంటి వివిధ కారణాలతో అమెరికాతో పాటుగా పలు దేశాల సైన్యాలు కూడా మండే స్వభావం ఉండే ఆయుధాల్లో వినియోగిస్తూ ఉంటాయి. ఇలా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే తనపై చేస్తున్న దాడులను నిలువరిస్తూనే అటువైపు సైతం అటాక్స్ని అన్ని విధాలుగా పెంచుకుంటూ పోతోంది. రష్యా కానీ ఇరాన్ కానీ ప్రస్తుతానికి ఆయుధాల ద్వారా హమాస్ ఉగ్రవాదులకు సపోర్టు చేసే పరిస్థితి లేదు. ఎగదోసేసాయి అంతవరకే. కేవలం వెనుక నుంచి రెచ్చగొట్టడం మినహా ఏమీ చేయలేవు. అటు అమెరికా కూడా ఇజ్రాయెల్కు సాయం అందించి తీరుతుంది. అది వ్యూహాత్మకంగా అవసరం కూడా. ఇక మనం భారత్ కూడా సపోర్ట్ చేస్తోంది ఇజ్రాయెల్కి. మన హ్యాకర్లు ఇప్పటికే ఇజ్రాయెల్కు అనుకూలంగా కొంత పని చేసినట్లుగా, కొన్ని విషయాలు చక్కదిద్దినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. హ్యాకర్ల పాత్ర ఇటువంటి ఆధునిక యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో చాలా కీలకమైంది. సో ఆ దిశగా మనం చేయాల్సిన సపోర్ట్ మనం చేస్తూ ఉన్నాం. తప్పదు, ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. భారత ప్రభుత్వం ఏ స్టాండ్ తీసుకుంటే దానికి భారత ప్రజలు మద్దతు పలకాల్సిందే. ఇది సరైన విధానం. ఇక ఈ మధ్యనే ఇజ్రాయెల్ ప్రధాని భారత ప్రధానితో నేరుగా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ చిక్కుకున్న మన భారతీయులను వెనక్కి తెప్పించే ఆపరేషన్ని కూడా తాజాగా చేపట్టింది మన విదేశాంగ శాఖ. అటు హమాస్ ఉగ్రవాదులు తమపై పడుతున్న మచ్చ తొలగించుకోవడానికి అన్నట్లుగా తాజాగా ఒక తల్లి బిడ్డను బందీఖానా నుంచి వదిలేసినట్లుగా ఒక వీడియోని రిలీజ్ చేసింది. దీని వెనుక మర్మం తెలియాల్సి ఉంది. ఎందుకంటే హమాస్ ఉగ్రవాదులకు సంబంధించిన వీడియోలన్నీ కూడా అంతర్జాతీయంగా ఉన్నటువంటి కొన్ని సెలెక్టివ్ మీడియా ప్లే చేయాల్సినటువంటి క్లిప్స్ మాత్రమే. వాటి ద్వారా ప్రోపగండా క్రియేట్ చేయబడుతుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి అప్డేట్స్ ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి భరతవర్ష, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. జై హింద్, జై భారత్.